రేపు తెరుచుకొనున్న పూరి జగన్నాథుని రత్న భాండాగారం మూడో గది. పూరి జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారాన్ని తెరిచి నిధుల లెక్కలు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే రత్న భాండాగారంలో మూడో రహస్య గది కూడా ఉందని వెలుగులోకి వచ్చింది. అందులో కూడా అంతులేని సంపద ఉందని చరిత్రకారులు చెప్పారని కథనం ప్రచారంలోకి వచ్చింది. దీంతో మూడో రహస్య గదిని తెరవాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రేపు అంటే జూలై 18న ఈ గది తలుపులు తెరవనున్నారు. ఉదయం 9:51 నుండి మధ్యాహ్నం 12:15 వరకు దీనికోసం శుభముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. రేపు ఈ గదిని తెరిచిన తర్వాత అక్కడ ఉన్న స్వామివారి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్కి తరలిస్తారు. ఆ తర్వాత భాండాగారానికి మరమ్మతులు చేయిస్తారు. ఆ పనులు పూర్తి అయ్యాక తిరిగి సంపదను అక్కడికి చేరుస్తారు. ఆ తర్వాతే నిధుల లెక్కింపు ఉంటుంది. ఈ విషయాలను భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రాథ్ తెలిపారు. ఇప్పటికే 2 రహస్య గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్కి తరలించారు. మొత్తంగా ఈ రత్న భాండాగారంలోని సంపద ఎంత ఉంటుంది అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అందరిలోనూ ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక పూరి జగన్నాథుని రత్న భాండాగారంలోని అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నట్లు తెలుస్తుంది. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగ మార్గాలు అనేకంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతుచిక్కని పూరి జగన్నాథుని నిధుల రహస్యం. ఇటీవల జగన్నాథుని రత్న భాండాగారం తలుపులు తెరిచి అక్కడి నిధుల లెక్కింపు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రత్న భాండాగారం ద్వారా దాని అడుగున మరో రహస్య గది ఉందంటున్న చరిత్రకారులు. ఆ గదిలోని సొరంగ మార్గం ద్వారా వెళ్ళొచ్చని తెలుస్తుంది. ఇక ఆ గదిలోను వెలకట్టలేని స్వామివారి సంపద ఉందని చరిత్ర చెప్తుంది. అందులో 34 కిరీటాలు, రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు, అలాగే మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంటున్నారు. గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువై ఉన్నాయని చెప్తున్నారు. ఇక అక్కడికి 1902లో బ్రిటిష్ పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని పంపించి విఫలమయ్యారని చరిత్రకారులు అంటున్నారు. అలనాటి రాజులు యుద్ధాలు చేసి ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించారని చరిత్రకారుల భావనగా ఉంది. ఇక భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మాణం చేపట్టారు. ఇక ఆ రహస్య గదిని తెరవాలని, అందులోని సంపదను కూడా లెక్కించాలని చరిత్రకారులు చెప్తున్నారు. ప్రస్తుతం 2 గదులను తెరిచి అందులోని సంపదనను చెంగాడ గోపురానికి తరలించారు. ఇక 3వ గదిని ఎప్పుడు తెరవాలన్న దానిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఇక ప్రస్తుతం రత్న భాండాగారము మరమ్మతులు, సంపద లెక్కింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు.